ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మెరిసిన యువ ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ బెదిరింపులకు గురయ్యాడు. నవంబర్ 9న అతడికి అంతర్జాతీయ ఫోన్ నెంబర్ నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఓ మహిళ అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఓ వీడియోను లీక్ చేస్తానని బెదిరించింది. తొలుత విప్రాజ్ దీన్ని ఫేక్ కాల్ గా భావించి నెంబర్ను బ్లాక్ చేశాడు. అయినా సదరు మహిళ వేరే నెంబర్ల నుంచి ఫోన్ చేసి విప్రాజ్ ను పదే ఇబ్బంది పెట్టింది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించినటువంటి విప్రాజ్ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన పరువుకు భంగం కలిగించడం, మానసికంగా వేధించడం ద్వారా తన క్రికెట్ కెరీర్ ను నాశనం చేయాలనే కుట్ర జరుగుతుందని అతను ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు కాల్ వివరాలు, ఫోన్ నెంబర్స్ మూలాలను పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై విప్రాజ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న తమ కుమారుడి కెరీర్ ను నాశనం చేసే కుట్ర జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. అయితే 21 ఏళ్ల విప్రాజ్ గత సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 50 లక్షలకు కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన విప్రాజ్ అరంగేట్రం సీజన్ లోనే అదరగొట్టాడు. 14 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి 142 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ దిగి పలు మ్యాచ్ల్లో మెరుపులు మెరిపించాడు. అందుకే ఐపీఎల్ 2020